ఇలాంటి జెమినీ ఏఐ ఫోటోతో ఒక వీడియో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ బాయ్స్‌కి అయితే ఇది బాగా నచ్చుతుంది. ఒకసారి వీడియో అయితే చూసేయండి. తర్వాత మీ ఫోటోస్‌తో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఏంటి ఈడు మాటలతో సరిపెట్టేసుకున్నాడు అనుకుంటున్నావా? ఓకే. చూసారు కదా! ఈ జెమినీ ఏఐ ఫోటోతో చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా మీ ఫోటోస్‌తో జనరేట్ చేసుకోండి. నేను దీని ప్రాంప్ట్ కూడా ఇస్తాను. అండ్ ఇక దీని ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడికొచ్చేసి మీకు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒకటే ఫోటో ఉంటది. ఫస్ట్ ఈ ఫోటో అయితే మీరు జనరేట్ చేసుకోవాలి ప్రాంప్ట్‌తో. నేను చాట్‌జీపీటీలో చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మీరు ఒక ఫోటో అయితే ఇచ్చేయండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తా చూడండి. ఇలా మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను మీకు. ఈ ఒక ఫోటో ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకనేది ఫోటో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఇలా మీకు ఫోటో అనేది జనరేట్ చేసుకోండి. సేమ్. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ లంపీలోకెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎగ్జాంపుల్‌గా నేను ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తా చూడండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా రీప్లేస్ అయిపోద్ది. ఇదే ఫోటోని మీరైతే ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి మీరు. సేమ్ ఇదే ఫోటోని మ్యాప్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తా చూడండి. ఈ ఫోటో మ్యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది ఈ ఫోటో మ్యాప్ అనేది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఓపెన్ అవుద్ది. ఎందుకంటే మీకు ఈమెయిల్‌తో లాగిన్ అయ్యి ఉంటది. ఈమెయిల్‌తో అయితే లాగిన్ అయిపోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతాయి. ఎగ్జాంపుల్‌గా మీరు జనరేట్ చేసిన ఫోటోని అయితే ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఇదే కదా మీరు పెట్టింది ఈ ఫోటోనే. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి సారీ ఇది కాదు వేరే ఫోటో నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఇలా మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయితే అయిపోద్ది. అది మీ ఇంటర్నెట్ బట్టి ఉంటది. ఇంటర్నెట్ స్లో ఉంటే మీకు స్లోగా అంటే కొంచెం టైం పట్టొచ్చు. టైం తీసుకుంటది కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే స్పీడ్‌గా అయిపోతది. ఇక్కడ మీకు ట్రాన్స్‌పరెంట్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ ప్రాజెక్ట్‌లో అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన ఒక ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని కూడా మీరు రీప్లేస్‌తో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి పీఎన్‌జీ ఫోటో అని ఉంటది. అది పీఎన్‌జీ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫోటో ఓపెన్ అవుద్ది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కరెక్ట్‌గా అది సెట్ అయిపోతది. ఒక అటు ఇటు అయినా కూడా కొంచెం మీ ఫోటోని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూశారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ మీకు లిరిక్స్ దగ్గర ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఫాంట్ ప్లస్ ప్రాంప్ట్ ప్రాజెక్ట్ లింక్ ప్రాంప్ట్ ఫాంట్ ఈ 3 మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ ఫస్ట్ అయితే మీరు ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు లింక్ ఇచ్చాను. ప్రాంప్ట్ లింక్ ఇచ్చాను. ప్రాంప్ట్ లింక్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ వస్తది. ప్రాంప్ట్‌ని కాపీ చేసుకోండి. మన చాట్‌జీపీటీలోకి వెళ్ళి మీ ఫోటోని అయితే ఫస్ట్ జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ దాని తర్వాత ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. అదైతే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేయడం ఏముంటంటే మీకు ఒక ఇన్పుట్ చేయడంలో ఎలాంటి ఇన్పుట్ ప్యాకేజ్ అని ప్రాబ్లం వచ్చినా కూడా నా హైలైట్స్లో ఒక వీడియో ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అదైతే చూడండి. హైలైట్స్ వీడియో ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి అంటే క్లియర్గా చెప్పాను. వీలుంటే మీకు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన బాక్స్ ఉంటుంది. బాక్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫాంట్ అనేది ఉంటుంది. అంటే మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడైతే వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. దాని తర్వాత పైన అంటే నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అంటే మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డ్రైవ్లో మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎడిట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ ఏం ఉండదు. అంత కష్టం ఏమి ఉండదు. ఇదే ప్రాసెస్లో మీరైతే ఫాంట్ అనేది ఇన్పుట్ చేసుకోవడం, ఇమేజ్ జనరేట్ చేసుకొని ప్రాజెక్ట్లో అయితే పెట్టుకోవడం అంతే ప్రాసెస్. చూసారు కదా! చాలా బాగా వచ్చింది వీడియో అనేది. లాస్ట్ వరకు అయితే చూసుకోండి. కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకోండి. 1-2 సార్లు అయితే చూసుకోవాల్సింది. పైన దాని తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.